something that something to help. So that is the main motivation. After that, if you have that willingness to do something for somebody or even for yourself, you can work for it. Everything else is just everybody else will just help you into achieving what you have reached. So just that find that inspiration. Okay. Thank you, sir, for your encouraging words, and we are sure it will help our students. I request RCO sir to please enlighten us by your message. Sir, please. Sir, few words, sir. Sir, this program will not end without your valuable message, sir. అందరికీ నమస్కారం బేట. మన ఐఏఎస్ ఆఫీసర్ వచ్చిన తర్వాత నాతో మాట్లాడించడం కరెక్ట్ కాదేమనిపించింది నాకు. ఎనీహౌ సార్ రావడం అనేటువంటిది మన జాతికే ఒక జాతి రత్నం లాగా మన ముందు ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్లను చూడాలనేటువంటిది నా కళ. అది అన్ఫార్చునేట్లీ ఇది నాకు ఆ కళ సాకారం అవుతున్నందుకు నేను నిజంగా ఆనందపడుతున్నా సార్. ఫస్ట్ డే వచ్చాను, 15th ఆగస్ట్కి వచ్చాను, ఈరోజు వచ్చాను. మరి స్పోర్ట్స్ డే అనేటువంటి విషయాలు రియల్ చెప్తున్న ఉన్నటువంటి టైంలో ఇక్కడికి ధ్యాన్ చంద్ గారి యొక్క సందర్భంగా ఇట్లా రావడం కానీ, భాషా దినోత్సవం రోజు రావడం కానీ ఇది అన్ఫార్చునేట్లీ జరుగుతుంది. నేను ప్లాన్ ఏం చేయట్లేదు. అంటే సో భగవంతుడు అందరికీ అవకాశాలు ఇస్తారనేటువంటి విషయం దీన్ని బట్టి నాకు అర్థమైంది. విద్యార్థులారా, నేను మీకు చెప్పదలుచుకున్న ఒక విషయం ఉంది. ఏంటంటే ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఈరోజు మీకు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కనబడాలి మీకు రేపు. కాబట్టి మీలో తయారు కావాలనేటువంటిది నా యొక్క తపనమ్మ. ఎంతమంది తయారవుతారో అది మీ మీద వదిలేస్తున్నా. ఎందుకు ఈ మాట అంటుందంటే ఏం చెప్పాలంటే మన కుటుంబాలన్నీ కూడాను మారుమూల ప్రాంతాల్లో పుడతాం, గిరి ప్రాంతాల్లో పుడతాం. మనం రకరకాల సమస్యల్ని ఫేస్ చేస్తాం. కానీ ఆ సమస్యల నుంచి పుట్టుకొచ్చినటువంటి ఇలాంటి మంచి ఆఫీసర్లను మనం చూడడం అనేటువంటిది ఇప్పుడు మనము చేసుకున్నటువంటి పుణ్యము. అదే మాదిరిగా మీ నుంచి కూడా రావడం అనేటువంటిది నేను ఆశిస్తున్నాను. కాబట్టి విద్యార్థులారా, మీరందరూ కూడాను మంచి సక్సెస్ అవ్వాలి. ఇక్కడ నుంచి మీకు సిబిఎస్ఈ సిలబస్ ఇక్కడ మీకు చెప్పిస్తున్నామంటే ఈ ఫెసిలిటీస్ మిగతా ఇన్స్టిట్యూషన్తో మీరు కంపేర్ చేసుకుంటే నా భూతో నా భవిష్యత్తు అనేటువంటి విధంగా ఉందమ్మా ఇక్కడ ఫెసిలిటీస్ మీకు. రియల్ చెప్తున్నా, మీ యొక్క ప్రిన్సిపాల్ గారు కూడా ఇదంతా నేను ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇచ్చి కూడా 15th రోజు వచ్చాను కదా, ఆ రోజు వస్తే కొన్ని పనులు కూడా మనం అప్డేట్ చేయడం అనేటువంటి జరిగింది. ఆ కంప్యూటర్ ల్యాబ్ లేకుంటే సార్ అప్పుడు దాన్ని కూడా అప్డేట్ చేయడం అనేటువంటిది చాలా ఆనందాన్ని ఇచ్చినటువంటి అంశము. డిజిటల్ క్లాసులు మీకు నడుస్తాయి, ఈ కంప్యూటర్ క్లాసులు కూడా మీకు నడిచే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇంకా మీకు ఫెసిలిటీ పెంచడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా మేము మొన్న సండే రోజు నేను పంపించడం అనేటువంటి జరిగింది. సండే రోజు కూడా వర్క్ చేస్తున్నామంటే అర్థం చేసుకోండి. కాబట్టి మేమందరం మీకోసం కష్టపడుతున్నాం. మీరు మాత్రము ఆ బుక్స్ని ముందేసుకొని పుస్తకాల్లో పురుగుల్లాగా బాగా చదవండి. చక్కగా చదివిన తర్వాత మీరు ఐఏఎస్ ఆఫీసర్లు తయారవ్వాలని నా ఆశ. నా ఆశను ఎంతమంది నెరవేరుస్తారో నాకు తెలియదు, కానీ నెరవేరుస్తారనేటువంటిది నమ్మకం అయితే ఉంది మీ పైన. కాబట్టి విద్యార్థులారా, మీరందరూ కూడా ఆటలు పాటలు ఆరోగ్యము ఇవన్నీ కూడా చక్కగా చూసుకుంటూనే మన చదువులనే కొనసాగిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నాకు అంత ఆస్తిపాస్తులు లేవు, కానీ నేనేమనుకున్నానంటే ఐఏఎస్ ఆఫీసర్ను తయారు చేసేటువంటి స్టడీ సర్కిల్ పెడదామనేటువంటి ఆలోచన ఉంది. ఏమవుతుందో తెలియదు, కానీ ప్రయత్నం చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. Thank you for your valuable message, sir. Once again, a huge round of applause. So now the moment has come to congratulate our students. So as the names are being read out, students, so please come and receive the awards given by sirs. So in volleyball girls event, first prize goes to House Toppers. House name, sir. नहीं ठीक है जितना बोलेगा ठीक है
In boys volleyball event, the winner is Ruby Group. In Kabaddi girls event, winner is Topaz Group. Kabaddi boys, Emerald Group. Kabaddi girls. Kabaddi boys, Emerald Group. Kho-Kho girls, Emerald Group. Now coming to athletics, boys 100 meter first prize goes to Nitin, 9th A. Athletics boys 100 meter second prize Mahesh, 9th A. Boys 50 meter first prize L Rahul, 8th. Don't do that. Boys 50 meter second prize K Ram Saran, 8th. Girls 50 meter first prize M Sony, 8th A. Girls 50 meter second prize R Shruti, 8th A. लगा दिया म्यूजिक Competition first prize L Saundria, 10th class. Hindi essay. MPC first year.
प्रयागराज में एक खतरनाक डीजे है जिसका नाम उसकी बेस से English essay competition first prize Gangotri 10th class. English essay second prize Sunita. हमारे इलाका में हम हमारे इलाका में इंग्लिश गंगोत्री हो गया. Telugu essay first prize B Akhila 10th class. Telugu essay second prize Vaishnavi. मिडिल में वहाँ चले जाएं क्या अगर वहाँ पर जाना सही होगा लेकिन वहाँ पर तो उसका क्या ही होगा टेंशन के मुंह के ऊपर पैर हो गया. I request sirs to please grace the chair as we continue our program. So now we'll continue by delivering speech to enlighten us regarding the National Sports Day. Let us call on stage Pranavi from 10th standard to deliver a speech regarding National Sports Day. Myself K. Pranavi of 10th standard. Today we are gathered here on the occasion of National Sports Day. So first of all, I wish you a happy National Sports Day. Now I would like to say a few points about Dhyan Chand. So on this day, we celebrate 190th birth anniversary of Dhyan Chand. So Dhyan Chand was a famous Indian hockey player. Dhyan Chand was born on August 29, 1905 to a Rajput family in Pragyan in Uttar Pradesh. His father was an army subedar. His father and his coach has noticed his excellent talent in dribbling skills and a knack for scoring goals. So his first coach, the actual name of Dhyan Chand was Dhyan Singh. His first coach, Pankaj Gupta, conferred the title of Dhyan Chand, and soon afterward he moved to Jhansi to spend his formative years. Afterwards, after completion of her early education, he joined the army at the age 16 in 1922. He was famously known as Wizard of Hockey. So incredible was the announcement of the Tokyo authorities that they broken his hockey stick to look for a melting inside. So the government has selected Dhyan Chand to represent the India in the 1928 Olympics, and India won the Olympics in 1928, and Dhyan Chand scored 2 goals in the final match. The
The Adolf Hitler was impressed by the Berlin Olympics, and Adolf Hitler offered the post of colonel if Dhyan Chand migrated to Germany, but Dhyan Chand was declined. So Dhyan Chand continued playing till the age he was 42, and he retired from competitive hockey in 1948. The city of Vienna, Austria, honored him by setting up his statue. The other statues of the legendary sportsman are in New Delhi and Medak in Andhra Pradesh. And Dhyan Chand still remains as the only hockey player who the government has issued a commemorative. Thank you. A huge round of applause. Congratulations, Pranavi, for giving us an informative message regarding Dhyan Chand. And sir, I request to just give away a medal to Pranavi and encourage her. Students, congratulate. Clap, students. Thank you. Now I would like to invite RCO sir to felicitate our respected IAS officer Sanket Reddy Garu. Once a huge round of applause. बेटा साइड देना थोड़ा सा, मेरे को आगे जाना था. I want to hear it loud, students, once again. आ रहा हूँ.